అరుణాచలం ఇది శివుని 5 నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అగ్ని యొక్క మూలకాన్ని సూచిస్తుంది. తిరువన్నామలై షడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ కొండే దేవుని స్వరూపం. ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుక్కోవడానికి బయలుదేరుతాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి చివరి భాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయాను. వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుగొనలేకపోయారు. పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరు పూజించేది. అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించెను. అదే తిరువన్నామలై అని పిలువబడే కొండ. అతను పూజ కోసం లింగ జ్యోతిని సూచించే చిహ్నం ధరించింది. ఇది లింగ ఉద్భవం జరిగిన ప్రదేశం. తమిళంలో అన్ను అంటే చేరుకోదగినది మరియు అన్న అంటే చేరుకోలేనిది. మలై అంటే పదానికి కేవలం కొండ అని అర్థం. అన్నామలై అనే పేరుపై పురాణ కథ ఉండి వచ్చింది. ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు. అది అగ్ని స్తంభానికి ప్రతీక. దీని పరిమితులు బ్రహ్మ లేదా విష్ణువు చేరుకోలేదు. సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు, అచల అంటే కొండ, అరుణాచలం అంటే ఎర్రని అగ్నిస్తంభం నుండి వెలువడిన కొండ అని అర్థం. అన్నామలై కృతయుగంలో అగ్నికొండ, త్రేతాయుగంలో రూబీ కొండ, ద్వాపర యుగంలో బంగారు కొండ, కలియుగంలో రాతి కొండ. సూర్యుడు, అష్టవసువులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు మరియు కొందరు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది. ఒక మహర్షి శాపము చేత పిల్లి మరియు గుర్రముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారనే పురాణ గాథ కూడా ఉంది. వజ్రంగత అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసేవాడు. స్మరించుకున్నంత మాత్రమునే ముక్తిని ప్రసాదించే ప్రదేశం తిరువన్నామలై. ఇక్కడ కొండయే భగవంతుని స్వరూపము. కొండ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ప్రత్యేకత. కొండ చుట్టుకొలత 14 కిలోమీటర్లు. పౌర్ణమి రోజు ఈ కొండకు ప్రదక్షిణ చేయడం చాలా శ్రేయస్కరం.